ఈరోజు ముష్టోళ్ళకి మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడేది ఈరోజు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన కనికరం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఒక్కరోజే పోనీలే, ఈరోజు అన్న కట్టలు తెంచుకుంటుంది. వాళ్ళకి కూడా పండుగ వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుందిగా. లేండి నేను అన్నానని మళ్ళీ వేయకుండా పోయారు వాళ్ళకి కనిపెట్టి. త్రోవ పక్కన ఉన్న ముష్టోళ్లే కానక్కర్లా, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు, నశించిపోతున్న ఆత్మలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి సమరుడి మనస్సు రావాలి ప్రభువా, మంచి సమరుడి మనస్సు రావాలి, కనికరంతో నిండిన మనస్సు రావాలి. ఆచారపు భక్తి, వేషధారణ భక్తి, నామకార్థపు భక్తి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఫాలో అయ్యే భక్తి నాకొద్దు ప్రభువా. ఆత్మ సంబంధంగా ఆరాధించాలి, ప్రేమతో నిండి ఆరాధించాలి, కనికరంతో నిండి ఆరాధించాలి. నువ్వు మెచ్చే విధంగా నేను సిద్ధపడాలి ప్రభువా, నన్ను బలపరచమని చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. హల్లెలూయా హల్లెలూయా. దేవా, నన్ను నీ కనికరంతో నింపు, నీ ప్రేమతో నింపు, నీ జాలితో నింపు, నీ దయతో నింపు ప్రభువా. న్యాయ ప్రవర్తన నాకు దయచేయి ప్రభువా, అన్యాయ ప్రవర్తన నా నుండి దూరపరచు ప్రభువా. నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించు ప్రభువా. ఎవ్వరు బయటికి కదలొద్దు, ఎక్కడో అక్కడ నిలబడి ప్రార్థన చేయండి. 41 రోజు కాదు ప్రభా, నా బ్రతుకంతా నీకు అప్పగించుకుంటాను ప్రభువా. 41 రోజు, 51 రోజు, 100 రోజులు కాదు ప్రభా, నా బ్రతుకు నీకు అంకితం చేసుకుంటా. నిజంగా నేను మార్పు చెందుతా ప్రభువా. నా లైఫ్ లాంగ్ నీ చిత్త ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకుంటా. తప్పకుండా నేను రక్షింపబడతా ప్రభువా. చెయ్యి, తీర్మానం చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నా ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో నిలబడి తీర్మానం చేస్తున్నారు. కనికరము, దాని యొక్క విలువలను గురించి ఈరోజు ఎంతమంది నేర్చుకున్నారో, ఎంతమంది వ్యర్థమైన ఆరాధన కాకుండా అర్థవంతమైన ఆరాధన చేయడానికి సిద్ధమవుతున్నారో, వారందరినీ దీవించి కృపాక్షేమములతో నింపి వర్ధిల్ల చేయి. ప్రతికూలతలు తొలగించు. నీ సన్నిధి సమాధాన సమృద్ధిగా నాకు మాకు దయచేయి. నా ప్రభువా, నీ బిడ్డలు రక్షణానుభవంలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చి దిగజారిన వాళ్ళు సైతం తిరిగి పుంజుకోవాలి, లైన్లోకి రావాలి ప్రభువా. బిడ్డల్ని బలపరచు. మా అందరినీ కృపతో, కనికరంతో, ప్రేమతో, ఆత్మీయతతో నింపు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఏమండి, పురుషులకి చెప్తున్నా, తమ్ముళ్ళు, యవనస్తులు, మళ్ళా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడికి ఆనందం, చూసేవాడికి టైంపాసు, బెట్టింగులు కాసేవాడికి మాత్రం నాశనం. ఎందుకంటే తడవకు ఒకడు కలుస్తూ ఉన్నాడు, నాకు లక్షలు అయిపోయిందని అప్ప అంటున్నాడు. ఎందుకు అయిందంటే బెట్టింగులు అని అంటున్నాడు. వస్తుంది మళ్ళా ఐపీఎల్ ఎల్ తీసేస్తే అది ఐపీఎల్లో ఎల్ తీసేస్తే అది బెట్టింగులు పెడితే ఐపీ పెట్టి జంప్ అవటమే. కాబట్టి యవనస్తులకు చెప్తున్నా, వద్దు. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ జూదాలలో, తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లెస్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు. దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి బెట్టింగుల జోలికి పోవద్దు. ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మారు మనసు పొందండి. నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయికి తెస్తాడు. అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని ఉండు. కానీ ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ దిన్ మే పతన హో జాతా. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్న హెచ్చరిక. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, రాస్తున్నావా, ధైర్యంగా రాయి, పిరికితనం వద్దు. నీకు తెలిసినంత వరకు ధైర్యంగా రాయి, ప్రార్థన చేయి. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు. నాకు తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే మా అమ్మ తిట్టిందనో, మయ్య తిట్టాడనో, లేకపోతే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయనో, కొంతమంది పిల్లలు
పైనుంచి దూకటం, ఫ్యాన్ కూరేసుకోవటం, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు రిజల్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంక 2-3 వారాల తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. కనుక అందుకే పిల్లలతో చెప్తున్నాను, చదువు మన జీవితంలో ఒక భాగమే కానీ కేవలం చదువు కోసమే మనం పుట్టలా. మనల్ని పుట్టించింది దేవుడు, మనం పుట్టింది దేవుని కోసం.